కలుగునుగాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని సంరక్షించి పోషించి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని ధనరాజయ్య గారు అందజేస్తారు. సమయాన్ని ధనరాజయ్య గారికి ఇద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో వేకోజామునే ప్రార్థించుటకు, ఆయన నామమును ఘనపరచుటకు, మహిమపరచుటకు కూడి వచ్చిన ప్రియులైన వారికి అందరికీ శుభములు కలుగును గాక. సిస్టర్ ఆగ్నెస్, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ పాస్టర్. లింకన్ గారు, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అండి. దానం గారు వందనాలండి. గ్రేస్ మనోరంజన్ గారు వందనాలండి. జాన్సన్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. వాణిశ్రీ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. మంజవాణి గారు ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. శాంతకుమార్ గారు వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. సరళ హంస గారు వందనాలండి. సుదర్శన్ కుమార్ గారు వందనాలండి. అయ్యారు వందనాలు. అయ్యారు రండి, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. యేసయ్య ఏ ఉద్దేశము కలిగి నిత్యము మనలను నడిపించుచుండెనో ఆ ఉద్దేశము సఫలమగునట్లు దేవుని వాక్యము పరిశీలనగా చదువుకుందాము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యములు 12:34. 24 అది 25 వచనాలే ఉన్నాయి. 12వ అధ్యాయం 24. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఎక్కడి వారక్కడ తలలు వంచినట్లయితే ప్రభు వైపు చూద్దాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, ఆశగల ప్రాణములు తృప్తిపరచు దేవుడవని, నీ వాక్యము చేత ఆదరించువాడవని, జీవము గల నీ వాక్కు విడుదల చేయుట ద్వారా మాకందరికీ జీవము కలుగునట్లుగా, బలము కలుగునట్లుగా ఆశీర్వదించువాడవని నీ సన్నిధిలో కూడి ఉన్నాము. మా అందరి హృదయములు తెప్పరిల్లినట్లు, మా ఆశలు తృప్తి పొందినట్లు నీవే నీ దాసుని మరుగుపరుచుకొని నీ స్వరము, మధురమైన నీ స్వరము వినిపింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి చదువుతారా? దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుని వాక్యము ప్రబలముగా వ్యాపించుచుండెను. దేవుని వాక్యము, దేవుడు వాక్యము విడుదల చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ప్రబలముగా
ప్రబలమై వ్యాపించుచుండెను. సంఘము అంతకంతకు విస్తరించుచుండెను. యేసు ప్రభు నామమునందు విశ్వసించిన వారు అనేకులుగా సంఘములోనికి చేర్చబడుచుండిరి. అపోస్తలులు పునరుత్థానమును గూర్చి, ప్రభువు పొందిన పునరుత్థానమును గూర్చి, మృతుడై తిరుగలేచిన స్వామిని గురించి వాక్యము బహుబలముగా ప్రబలముగా ప్రకటించుచుండిరి. దినదినము నూతనముగా అనేక మందిని ప్రభు సంఘములో చేర్చుచుండెను. ప్రియులారా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి దగ్గరగా వారికి ప్రేరణ, యూదయ మనుషులారా, యెరూషలేములో పాపురమున సమస్త జనులారా, ఇది మీకు తెలియకాక చెవియొగ్గి నా మాటలు వినుడి. ఆమేన్, ఆమేన్. అపోస్తలులు 12 మంది. పేతురు లేచి నిలబడితే చేసేయిగా చేసి ప్రజలందరూ మౌనం వహించుడని, శ్రద్ధ కలిగి నా మాటలు వినుడని సభను ఉద్దేశించి అక్కడున్న కూడి ఉన్న ప్రజలందరిని ఉద్దేశించి నిలబడి మాట్లాడుతున్నాడు. అయితే మిగతా 11 మంది ఏం చేస్తున్నారు? మిగతా 11 మంది ఏకీభవించుతున్నారు. మొత్తం 12 కదా. పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. మిగతా 11 మంది వారితో కూడా, పేతురు గారితో కూడా లేచి నిలబడి అందరూ చేతులలో చేసుకొని పట్టుదల కలిగి పేతురు మాటలు వినవలెనని అందరి సమక్షములో 12 మంది అపోస్తలులు, అందులో ఒక పేతురు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మిగతా 11 మంది మిగతా 11 మంది ఏకీభవించుచుండేవి. ఏమని ఏకీభవించుచుండేది? పేతురు గారికి మాట్లాడుటకు శక్తిని ప్రభు దయచేయునుగాక అని ఏకాత్మతో ఏకీభవించి మిగతా 11 మంది లేచి నిలబడి చేతుల్లో చేసుకొని పట్టుదల కలిగి ఏకీభవించుచుండిరి. ప్రియులారా, ఈ దినాల్లో ఏ ఇద్దరు ముగ్గురు నలుగురు ఎవరి అభిప్రాయములు వారు, ఒకరు ఒక వాక్యం చెబితే మిగతా అందరూ ఏకీభవించాలి. అపోస్తలుల ద్వారా జరిగింది ఇదే. పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు మిగతా 11 మంది ఏకాత్మతో ఏక మనసుతో ఏకీభవించుచుండిరి. బలముగా మాట్లాడు శక్తి పేతురు గారికి కలగాలని ఏకాత్మతో ఏకీభవించుచుండిరి. రెండవ అధ్యాయంలోనే 43 నుండి 47 వరకు, 2వ అధ్యాయంలోనే అపోస్తలుల కార్యములు. అప్పుడు ప్రతివానికినే భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను
అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమె ఎప్పుడైతే అపోస్తలులు ఏకాత్మతో ఏకీభవించుచుండిరో మాట్లాడు అపోస్తలుడు పేతురు బోధింపసాగెనో అందరికీ భయం కలిగెను. అప్పుడు ప్రతి వానికిని భయం కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగాను. ఎప్పుడు జరుగుతాయి? బోధకులు సేవకులు ఏకాత్మతో ఏకీభవించినప్పుడు. మహత్కార్యములు సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా ఏకాత్మతో ఒక ఆత్మనే అందరిలో వ్యాపించి పరిశుద్ధాత్మ అందరిలోనూ ఉండి ప్రతి వానికి భయం కలిగాను. ప్రతి వానికి భయం కలిగాను. దేవుని కార్యాలు మహత్కార్యములు సూచక్రియలు జరుగుతుండేను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునివి. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై విశ్వసించిన వారందరూ ఏక మనస్సు గలవారై ఒక్క మనసు గలవారై ఒక్క మనుషుడైనట్టుగా అందరికీ వేరు వేరే అభిప్రాయములు ఉన్నా మనసు ఒకటే, ఆత్మ ఒకటే, మనసు ఒకటే. ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ప్రజలందరి వలన దయ. ప్రియులారా, ఒక 30 లేదంటే 40 సంవత్సరాల క్రితం నా బాల్య దినములయందు ఒక సేవకుడు అంటే సువార్త సేవకుడు యేసుక్రీస్తు జననమును గురించి, మరణమును గురించి, పునరుత్థానమును గురించి, ఆయన ప్రభువు వారి రెండవ రాకడను గురించి, ప్రభుల వారు రెండోసారి వస్తున్నారని చెప్పుటయే సువార్త సంపూర్ణం. అదిగో యేసయ్య రాబోతున్నాడని, ఇదిగో యేసయ్య రాబోతున్నాడని. అదిగో అంటే చాలా దూరం, ఇదిగో అంటే చాలా సమీపం. ఇదిగో యేసయ్య రాబోతున్నాడని సువార్త సేవకుడు, పాస్టర్ గారులు, ప్రవక్తలు, అపోస్తలులు
అన్న తారతమ్యము లేకుండెను. ప్రతివాడు, దేవజనుడైన ప్రతివాడు సువార్త ప్రకటించుచుండెను. జనన మరణ పునరుత్థానములను గురించి ప్రభుల వారు తిరిగి రెండవసారి రాబోతున్నాడని ప్రకటించి ఒక గ్రామములోనికి వెళ్తే ఆ గ్రామములో ఉన్నవారు ఏ ఇంటిలో సభ జరుగుతుండెనో ఆ ఇంటి వారందరి కొరకు ప్రార్థించి అక్కడే విశ్రాంతి తీసుకొని, అయ్యగారు ఉండిపోండయ్యా అని బ్రతిమలాడుకొనుట, అక్కడే ఉండిపోయేవారు. ఆ బంధువులు పొరుగురు నుండి ఆ కుటుంబపు వారు విని ఆ పొరుగురికి ఆహ్వానించేవారు. ఆ పొరుగురు వారు పక్క ఊరు వారు ఆహ్వానించేవారు. ఊరూరా తిరిగి 10 రోజులకో 15 రోజులకో సేవకుడు తిరిగి తన ఇంటికి వచ్చేవాడు. ప్రజలందరికీ భయము, ప్రజలందరికీ దయ కలిగిన వారు, దయ కలిగి ప్రజలందరి మన్ననలను పొందుకునేవారు. ప్రియులారా, అబ్రహాం గారని మా ముత్తాత, వరంగల్ జిల్లా చేర్యాల మండలము ఆకునూరు మా స్వగ్రామం. ఆకునూరు చేర్యాల మండలము మొదటిసారి దర్శనమందు దేవుడు చూపిస్తే ఆ ప్రాంతము దేవుడు చూపించగా పుట్టిన ఊరు, పుట్టిన ప్రాంతము, బంధువులు అందరినీ విడిచిపెట్టి, పొలములు గలవాడు, భూములు గలవాడు ఆ ప్రాంతమును విడిచిపెట్టి, అక్కడి పొలములను విడిచిపెట్టి, ఏ బంధువు అయితే దున్నుతున్నాడో, ఏ బంధువు అయితే, ఏ మిత్రుడైతే పొలము దున్నుతున్నాడో వారికి అప్పగించి, అయ్యా నేను సేవకు వెళుతున్నాను, దేవుడు చూపించిన దర్శనమునకు విధేయుడనవుతాను, దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోతాను అని ఆ వరంగల్ జిల్లా వేరొక గ్రామము నుండి బంధుమిత్రాదులందరినీ విడిచిపెట్టి మరొక ప్రాంతము, కొత్త ప్రాంతం 80 సంవత్సరాల క్రితం, 70-80 సంవత్సరాల క్రితం, నేను పుట్టక ముందు ఒక కొత్త ప్రాంతానికి అబ్రహాం గారు దేవుని పని కొరకు పంపబడ్డారు. ఆ మండలమంతా, చేర్యాల మండలమంతా, ఒక గ్రామములో కూడా క్రైస్తవుడు లేడు. క్రైస్తవులు లేని, ఒక విశ్వాసి లేని ఒక్కడు కూడా లేడు. ఆ ప్రాంతములో అన్ని గ్రామాలకు సువార్త ప్రకటించి, గ్రామానికి సంఘాలు కట్టి, ఎప్పుడు సువార్త సేవకు వెళ్ళినా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అబ్రహాం గారు ఇంటికి చేరుకునేవారు. అంతలోనే మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. మనుషులందరికీ దేవుడు అంటే భయము, దేవుని సేవకుడు అంటే భయము. అందరికీ మనుషుల నిండా, హృదయాల నిండా వారి పట్ల దయ. దేవుని దాసుడంటే భయముతో కూడిన ఆసక్తి, భక్తితో కూడిన ఆసక్తి. మనుషులందరికీ వారి పట్ల దయ కలిగి ఉండాను. ఆ గోల్డెన్ డేస్ మరలా వస్తాయని, మరలా రావాలని పేతురు గారు నిలబడితే మిగతా
11 మంది ఏకీభవించి నిలబడతారని పేతురు గారు పక్షముగా బలము కలిగి దేవుని మాటలు అందించే పేతురు గారు బోధకుడిగా he was the chief speaking person. ముఖ్య ప్రసంగికుడు పేతురు గారు. ఏ అపోస్తలుడు నిలబడినా దేవుడు మాట్లాడతాడు. మొదటి దినాన జరిగింది ఏంటంటే పేతురు గారు మాట్లాడను ఉద్దేశించి నిలబడితే మిగతా 11 మంది ఏకీభవించేవారు. అప్పుడు వారి కూడుకున్న స్థలము కంపించెను. అందరికీ భయం కలిగెను, ప్రతి వానికి భయం కలిగెను. ప్రియులారా, 4వ అధ్యాయము 33. 4వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. బహుబలముగా పునరుత్థానమును గురించి, మృతిని గెలిచి తిరిగి లేచి. ప్రియులారా, ఈ రోజుల్లో తరచుగా వింటున్నాం, 3 మేకులు పీక్కోలేనివాడు ఆయనే ప్రభువు అని అపహాస్యం చేస్తున్నారు. 3 మేకులు పీక్కోలేనివాడు. ప్రియులారా, 3 మేకులు పీక్కోలేనివాడా ప్రభు? మరణపు మృతిని అనే దిట్టముగా నాటబడిన మేకు సైతము పెరికి వేసుకున్నాడు. మరణమును గెలిచాడు పునరుత్థానుడైన ప్రభు. మరణపు మేకునే ఊడబెరికాడు, మృతిని గెలిచాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా అని ప్రభుల వారు 3 మేకులు పీక్కొనుంటే శిలువ మీద అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము జరిగేదా? 3 మేకులు పీక్కోలేనివాడా ప్రభు? ప్రభు ఉద్దేశం వేరుగా ఉండెను. మనందరి మీద ప్రభుత్వము చేస్తున్న మరణాన్ని సైతము, మరణపు మేకులు ఊడబెరుక్కున్నాడు. సమాధిలో ఉండి 3 దినములు సమాధిలో నిద్రించి 3వ నాడు ముందు చెప్పినట్టుగా ఆ సమాధికి సంఖ్యలు వేయబడ్డాయి, గొలుసులతో కట్టారు. అపవాది సైతాను తన దూతల అందరితో, రోమా సైనికులు పారా కాస్తున్నప్పుడు అపవాదికి చచ్చినవాడు మామూలు వాడు కాదు, చచ్చినవాడు సాక్షాత్తు దేవుడు. ఆ దేవుని మరణములో బంధించాలి. కట్టుదిట్టమైన పహారా కాస్టపు, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు సంఖ్యలు ఉన్నాయి కదా, మీకు తోచినంత బందోబస్తు చేసుకోండి అని పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు సమాధానం. అయితే ఆ రాత్రి ఆందోళన అపవాదికి అధికమయ్యను.
ఆ సందర్భం రానే వచ్చాను. అర్ధరాత్రి ఆ గడియలో రానే వచ్చాను. సంఖ్యలు విడిపోయాను. బండ అవలీలగా పక్కకు దొర్లించబడాను. అడ్డుబండ సమాధికి అడ్డురాయి. ప్రభు పునరుత్థానుడయ్యాను. ఇప్పుడు ఆ కేక, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణము చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది. పునరుత్థానుడైన ప్రభువు తిరిగి లేచాడు. ఆ పునరుత్థానపు శక్తిని ఆకాశం నుండి దేవుడు ఆయన ఉంచబడిన సమాధి మీద ఆ మహాశక్తిని కుమ్మరించాడు. పటాపంచలైపోయినాయి సంఖ్యలు. అపవాది వాడి దూతలతో పరుగు లంకించుకున్నారు. ప్రభువు తిరిగి లేచాడు అనే మాట, ప్రభు తిరిగి లేచుట అనే మాట బహుబలముగా అపోస్తలులందరూ ప్రకటించిన మాట. సువార్త సంపూర్ణముగా వినిపించుచుండేది. అప్పుడు ప్రతి వానికి భయం కలిగాను. 31 కూడా చదువుదామా? 4వ అధ్యాయము 31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఎలా ఉండగలము? మా కన్నులారా చూస్తూ ఉండగానే మరణమును గెలిచిన పునరుత్థానుడైన యేసయ్యను ప్రకటించకుండా ఉండగలమా? దెబ్బలు పడ్డాయి, బంధించి కొట్టారు. బంధించి కొట్టిన, హెచ్చరించిన, ఈ మార్గమును గురించి ప్రకటించకూడదని ఖండితముగా ఆజ్ఞాపించబడిన వారు సంతోషముగా, ఆనందముగా కేరింతలు కొడుతూ ఇంకా గట్టిగా ప్రభు పునరుత్థానమును గురించి ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుతారా? అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. ఇంచుమించుగా 600 మంది ప్రభు జీవించిన కాలంలో యాజకులు ఉండేవారు. అందరూ సద్దుకైల తెగ. సద్దుకైలు పునరుత్థానమును గురించి నమ్మేవారు కాదు. సద్దుకైలు ఆత్మ ఉన్నదని, ఆత్మలు ఉన్నాయని, పునరుత్థానము కలదని ససేమిరా నమ్మేవారు కాదు. ఇప్పుడు ప్రభు పునరుత్థానమును గురించి అపోస్తలులందరూ ప్రకటిస్తూ ఉంటే యాజకులు కూడా, సద్దుకైల తెగ కూడా వారి అభిప్రాయమును మార్చుకొనుట తప్పలేదు. పునరుత్థానము లేదని, మనిషి జీవితము ఇంతటితో సమాప్తమని, తిరిగి జన్మ ఉండదని ఏ విశ్వాసము, ఏ నమ్మకము సద్దుకైలకుండెనో అది పటాపంచలైపోయాను, అది నిర్వీర్యమయ్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి పరిస్థితులు 8వ అధ్యాయము 1వ వచనములో చెప్పబడింది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున
అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. ఎందుకు గొప్ప హింస కలగాలి? ఎందుకంటే అందరూ బోధిగంతముల వరకు చెదిరిపోవాలి. చెదిరిపోయిన వారందరూ ఆయా ప్రాంతములలో సువార్త ప్రకటించాలి. సమరయ, గలిలియా, ఆకాశం కింద ఉండే ప్రతి జనములోనికి చెదిరిపోవాలి. చెదిరిపోయి అక్కడక్కడ సంఘములు కట్టాలి. అక్కడక్కడ ప్రభు జనన మరణ పునరుత్థానముల గురించి, వారి రెండవ రాకడను గురించి ప్రకటించాలి. సువార్త సంపూర్ణంగా ప్రకటించాలి. సువార్త విన్నవారు అందరూ భయపడాలి. భయపడుతూ గడగడ వణికి, అయ్యారా మమ్మల్ని ఏమి చేయమంటారు అని మోకరించాలి. అప్పుడు ప్రతి నాలుక ఆయనను గురించి ఒప్పుకోవాలి. క్రీస్తు ప్రభుల వారని, యేసే ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. అప్పుడు ప్రతి మోకాలు వంగాలి. వంగిన మోకాలు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వాడెవడో వాడు రక్షింపబడను. అందరూ రక్షింపబడతారు. భూలోకమును తలకిందులు చేయాలి. భూలోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చిరి అనే మాట చూస్తాం. భూలోకమును తలకిందులు యేసు జనన మరణ పునరుత్థానములను గురించి, ఆయన రెండవసారి రానున్న ప్రభు అని సంపూర్ణముగా సువార్త ప్రకటించి భూలోకమునే తలకిందులు చేశారు. భూలోకమంతా వ్యాపించారు. భూలోకమంతా ఆత్మ దిగి వచ్చి అందరినీ చెదరగొట్టేశాడు. అందరిలో సువార్త ద్వారా వ్యాపించడానికి అపోస్తులుడు తప్ప, 12 మంది తప్ప విశ్వాసులందరూ చెదిరిపోతున్నారు, పారిపోతున్నారు. గొప్ప హింస కలిగింది. హింసకు కారణము పరిశుద్ధాత్మనే. యెరూషలేములో సంఘము కట్టబడింది. యెరూషలేములో వర్ధిల్లుచుండెను. ప్రజలందరి దయ పొందుచుండెను. అందరికీ భయం కలిగేను. అయితే భూలోకమంతా తలకిందులు చేయబడుతుండగా, భూలోకమంతా వ్యాపించుతుండగా, అందరూ చేరిపోయిన వారందరూ సర్వలోకములో సువార్త ప్రకటించుతుండగా, దేవుని వాక్యము ముందుగా చదివినట్టుగా ప్రబలమై వ్యాపించుతుండెను. దేవుని వాక్యము ప్రబలముగా వ్యాపించుతుండెను. 11 అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21. ప్రభువు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ప్రభువు తట్టు తిరిగిరి. ఎక్కడ సువార్త సభ జరిగినా కొంతమంది నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. నరక ప్రాప్తులు, నరకమునకు పోతారు. అయితే దేవుని వాక్యము నమ్మిన వారు, భయపడిన వారు, ప్రభు హస్తం వారికి తోడుగా ఉండి అనేకులు విశ్వసించారు. ప్రభు హస్తము చాచిన చేతులు గలవాడు. యెషయా 52, యెషయా గ్రంథము 52
2వ వచనం. యెషయా గ్రంథము 52:2. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. ఆమేన్. ఆయన హస్తము కూర్చకాలేదని మాట జ్ఞాపకము చేస్తారా? 54:2 అనుకుంటాను. యెషయా గ్రంథము 52:2 చదివారు. 51 ఆయన హస్తము కురచకాలేదు. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు. ఎక్కడ చదువుతున్నారమ్మా? జయమ్మ గారు ఎక్కడ చదువుతున్నారు? జయ గారు రిఫరెన్స్ చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తము కురచకాలేదు. పోలి వచ్చిందా? చచ్చుబడిపోయిందా? యెహోవా హస్తము పనిచేయటం మానేసిందా? మీ పాపములే, మన పాపములే, స్వార్థికుల పాపములు. 59 అయ్యగారు. 59:2. యెషయా 59:2. అయితే మొదటి వచనం అయ్యగారు. మీ దోషములు రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురచు కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, కనుక ఆయన ఆలకించుచున్నాడు. ఈ రోజుల్లో సువార్త ప్రకటించకపోవటము పాపము. సేవ అంటే వందలాది వేలాది మంది ఫ్యాన్స్ను పోగేసుకొని, అభిమానులను పోగేసుకొని, అభిమానులను వారికి పోగేసుకొని, కార్పొరేట్ సేవకులు ప్రభువుల వారిని తప్పించి వారికే అభిమాన సంఘాలు ఏర్పరచుకుంటున్నారు. వారు చూపించవలసిందే ప్రభువును, వారు చూపించవలసింది ప్రభువును. ప్రభువు సువార్త ప్రకటించాలి. ఏనాడైనా ఏ సేవకుడైనా శిలువకెక్కిన అనేకుల ప్రాణ విమోచన క్రయధనమును చెల్లించిరా, శ్రమలు సహించిరా, ప్రాణము పోవునంతగా శ్రమలు సహించిరా. మన ప్రభుల వారే కదా మన నిమిత్తము ప్రాణం పెట్టిన వారు, శిలువ శ్రమను భరించిన వారు, సహించిన వారు. ఆయనను కాకుండా వారికి అభిమాన సంఘాలు, సేవకులకు. ప్రియులారా, ఎలా భయము ప్రతి వానికి కలుగుతుంది? మనుషులందరి వలన దయ ఏ విధంగా పొందుకుంటారు? ప్రియులారా, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. మూడు మేకులు పీక్కోలేని వాడని అపహసిస్తున్నారు.
పునరుత్థానుడైన మృతిని గెలిచిన ప్రభుల వారిని గేలి చేస్తున్నారు, అపహాస్యంగా మాట్లాడుతున్నారు. అందరూ బోధకులందరూ ఏకమవ్వాలి, సేవకులందరూ ఏకమవ్వాలి. 30-40 సంవత్సరాల క్రితము జరిగినట్టుగా మరలా జరగాలి. అప్పుడు అందరికీ భయం ఉండాలి. దేవుని వాక్యం అంటే, దేవుని సేవ అంటే, పరిశుద్ధ పరిచర్య అంటే అందరికీ పరిశుద్ధమైన భయం ఉండాలి, భక్తి ఉండాలి. ప్రజలందరికీ సేవకులంటే దయ కలిగి ఉండాలి. ఒక అబ్రహాము మా తాత ముత్తాత, ఒక అబ్రహాము గారు మండలం అంటే 30 గ్రామాలు. 30 గ్రామాలంటే పెద్ద పెద్ద గ్రామాలు. ఆమ్లెట్స్ చిన్న చిన్న పల్లెలు వేరు. మా ఊర్లోనే ఆకునూరు గ్రామంలోనే 1500 గడప. ఆ కాలంలో 1500 కుటుంబాలు. ఈ కాలంలో ఈ 70-80 ఏళ్లను బట్టి 5000-6000 కుటుంబాలు. అటువంటి 30 గ్రామాలు. గ్రామానికి సేవ, గ్రామానికి సంఘము. అపరిశుద్ధుడైన అబ్రహాము గారి దినములు మళ్ళీ రావాలి. ఎలా వస్తాయి? ఏకముగా 11 మంది ఏకీభవిస్తే వస్తాయి. 11 మంది చేతిలో చేసి సపోర్ట్ చేస్తే వస్తాయి. అందరికీ భయం ఉంటుంది. ఏ భయము? నమ్మకపోతే శిక్ష. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను. రక్షణ కోల్పోతామేమో. ఈ మాటలు, బోధకులు చెప్పే మాటలు వినకపోతే రక్షణ కోల్పోతామేమో, నరకంలో పడిపోతామేమో. మహమ్మారి కరోనా వచ్చిన తర్వాత కూడా ఈ 2-3 సంవత్సరాలుగా విశృంఖలముగా హింసలు జరుగుతున్నాయి. సువార్త సేవకులను, మందిరాలను కూల్చి పడేస్తున్నారు. యూపీ, ఛత్తీస్గఢ్, ఎంపీ, కర్ణాటక, మన హైదరాబాద్లోను, మన ఆంధ్రప్రదేశ్లోను కఠినమైన పరిస్థితులు వచ్చేసాయి. సేవకుడంటే పనికి మాలినవాడు, సేవకుడంటే, సువార్థికుడంటే లెక్కలేని వారు, సువార్త ప్రకటించువాడంటే లెక్కలేని తనము. ఆ లెక్కలేని తనము పోవాలంటే ఏక ఆత్మ కలిగి ఉండాలి. అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈనాడు నిలబడిన సేవకులందరూ ఒకడు నిలబడితే మిగతా వాళ్ళందరూ ఏకీభవించాలి. అప్పుడే పూర్వపు దినములు వస్తాయి. అలాంటి కొద్ది కాలమైన గడిచిన 30 సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మా తాతగారి, అబ్రహాము గారి, యాకోబు గారి దినములు మళ్ళీ రావాలి ప్రభువా. ఏ ఊరు పడితే ఆ ఊరు ఒక్కరోజు కొరకే వెళ్ళారు. అనేక దినములు అక్కడే ఆ ఊరి పక్కూరులో, పొరుగురులో సేవకు వెళ్ళారు. ఆ దినములు మళ్ళీ రావాలి ప్రభువా. ప్రజలందరికీ భయం ఉండాలి ప్రభువా. ప్రజలందరూ దయ కలిగి ఉండాలి ప్రభువా. ఇష్టం కలిగి ఉండాలి ప్రభువా. ప్రేమ కలిగి ఉండాలి ప్రభువా అని ప్రార్థన. దేవుడు ఇటు మాటల చేత పూర్వపు దినములు మళ్ళీ రావాలని నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారా? దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని మనం విన్నాము. గత
రోజులలో సువార్త ఏ విధముగా ఉంది, నేటి దినములలో సువార్త ఏ విధముగా ఉంది మనం గమనించినట్లయితే మరి అనేక విషయాలు మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్ననాటి నుండి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారు అనేక మార్పులు చవి చూస్తున్నాము. కాబట్టి మరలా గతములో జరిగినటువంటి దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించినట్లు నేటి దినములలో క్రైస్తవులు అందరూ ఏకాత్మ కలిగి పరిశుద్ధాత్మ ద్వారానే శక్తిని పొందుకుని వారు సువార్త ప్రకటించినట్లు ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, మా సొంత ఆలోచనలు కాక తండ్రి, నీ యొక్క శక్తిని పొందుకున్న వారమై ప్రభువా మేము లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించే శక్తి సామర్థ్యాలని మాకు అనుగ్రహించండి ప్రభా. సేవకులందరూ తండ్రి ఒకే తాటిపై తండ్రి నీ పరిశుద్ధాత్మ కలిగిన వారుగానైనా వారిలో ఏకాత్మని అనుగ్రహించండి. ఎక్కడెక్కడైతే నైనా సువార్తకి వెళ్తూ ఉన్నారో ప్రభువా, వారి పక్షముగా మీరే ఉండి ప్రభువా, మరి గత రోజులలో దేవుని సేవకులు వచ్చినప్పుడు ఎంత భయముతోనూ భక్తితోనూ మాటలు విని వారి ఆశీర్వాదాలు పొందుకోవాలని, వాక్యము వినాలని, నీ యొక్క కృప, నీ ఆశ్చర్య కార్యాలు వారు చవి చూడాలని ఆసక్తితో ఉండేవారు. నేటి దినములలో కూడా అట్టి రీతిలో సేవ నాయన వ్యాప్తి చెందేటట్లు నాయన సహాయం దయచేయండి. సేవకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకుడి నాయన పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నాయన యేసువైపు చూచు అనే ప్రార్థన సహవాసంలో కూడి వస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి సేవని నాయన ఇంకా ప్రబలముగా వారు దేవుని వాక్యాన్ని విస్తరింపజేయనట్లు వారికి శక్తిని, పరిశుద్ధాత్మ తోడుని, కాపుదలని అనుగ్రహించమని, ఈ దినపు దీవెనలతో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్తామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ ఎందుకనగా రాజ్యము ఆశీర్వాదం ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయము, కాపుదల, క్షేమము, అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వత్రిక సంఘములో చేరిన వారికి అందరికీ, సకల పరిస్థితులకు క్రీస్తు నామములో విమోచనము పొందిన వారికి అందరికీ సర్వదా సదాకాలము తోడే ఉండునుగాక. అందరికీ ప్రభు పేరిట వందనములు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.